ఈ వాయిస్ వినండి. ఇప్పుడు ఈ వాయిస్ వినండి. సో ఇన్స్టెంట్ క్లారిటీ ఓన్లీ వన్ ప్లగిన్ ద్వారా వచ్చింది. ఆ ప్లగిన్ ఏంటనేది ఈ వీడియోలో వచ్చింది. హలో, మై నేమ్ ఇస్ గౌరీష్, వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్పర్ట్. నేను లాజిక్ ప్రోవే కాకుండా డిఫరెంట్ DAWs మీద నేను చాలా వీడియోస్ చేశాను. నా యొక్క యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి. మ్యూజిక్ ప్రొడక్షన్, మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ గురించి కూడా మీరు ఆ వీడియోస్ లో చూడగలరు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఆ ప్లగిన్ పేరు ఫ్రెష్ ఎయిర్. ఇది మనకి స్లేట్ డిజిటల్ ప్లగిన్. సో స్లేట్ డిజిటల్ ప్లగిన్స్ అని చాలా బాగుంటాయి. అందులో ఫ్రెష్ ఎయిర్ అనేది ఒక ఫ్రీ ప్లగిన్. సో మీరందరూ ఈజీగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్లగిన్ యూస్ చేయడం చాలా సింపుల్. దీనికి 2 knobs ఉంటాయి. ఆ 2 knobs దేనికి ఉపయోగపడతాయి ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మనకి ఈ యొక్క ప్లగిన్స్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఫస్ట్ నాబ్ అండ్ సెకండ్ నాబ్ రెండింటిని నేను 0 చేసేసాను. అండ్ ఇప్పుడు చూద్దాం ఇది దేనికి ఉపయోగపడుతుందో. ఇక్కడ మిడ్ ఎయిర్ అనేది, హై ఎయిర్ అనేది 2 మెయిన్ నాబ్స్ ఉంటాయి. ఇక్కడ నేను లింక్ అనేది ఆఫ్ చేస్తున్నాను. సో ఇండివిజువల్ గా మనకి ఏ ఫ్రీక్వెన్సీలు ఎలా ఉపయోగపడుతున్నాయో మనం చూద్దాం. సో ఫస్ట్ నేను మిడ్ ఎయిర్ ఫ్రీక్వెన్సీ అనేది బూస్ట్ చేస్తున్నాను. సో ఈ EQ కర్వ్ లో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది బూస్ట్ అవుతుందో. సో ఇది నేను కొంచెం ఆల్టర్ చేస్తున్నాను, కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మిడ్ ఫ్రీక్వెన్సీతో పాటు హై ఫ్రీక్వెన్సీ కూడా బూస్ట్ అవుతుంది. సో ఈ యొక్క మిడ్ ఎయిర్ అనే బ్యాండ్ అనేది మనకి ఇక్కడ మిడ్ ఫ్రీక్వెన్సీ అండ్ హై ఫ్రీక్వెన్సీ బూస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే ఇక్కడ చూడండి హై ఎయిర్ అనే బ్యాండ్ ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. హై ఎయిర్ అనేది బూస్ట్ చేస్తుంటే మనకి ఓన్లీ ఇక్కడ స్పార్క్లు యాడ్ అవుతుంది అనమాట. కొంచెం హై ఫ్రీక్వెన్సీ, సో మోర్ దెన్ 7K ఆర్ 6.5K నుంచి స్టార్ట్ అవుతుంది. హై ఫ్రీక్వెన్సీ అనేది చాలా బాగా ఎక్కువ బూస్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఒక స్పార్క్ లాగా వస్తుంది అనమాట. లైక్ ఇది బూస్ట్ చేసే కొద్దీ మనకి హార్ష్నెస్ కూడా యాడ్ అవుతుంది. ఇది మనం కాస్త ఆలోచించి బూస్ట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనకి లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లింక్ అనే ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకి మిడ్ అండ్ హైయర్ బ్యాండ్స్ ని ఒకేసారి మనం ఆల్టర్ చేసుకోవచ్చు, లైక్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా లింక్ బటన్ అనేది ఈ రెండింటిని ఒకేసారి మనం బూస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇక్కడ ట్రిమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ట్రిమ్ అనే దానికి అర్థం ఏంటంటే అవుట్పుట్ లెవెల్ ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అనమాట. ఎప్పుడు ఈ ట్రిమ్ నాబ్ ఉపయోగపడుతుందంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా హై ఫ్రీక్వెన్సీ అనేది బూస్ట్ చేసుకుంటున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా వాల్యూమ్ గెయిన్ అనేది పెరుగుతుంటుంది. అప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ యొక్క ట్రిమ్ నాబ్ అనేది ఉపయోగిస్తాం. దీని ద్వారా మనం అవుట్పుట్ గెయిన్ అనేది రెడ్యూస్ చేసుకుంటాం. ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. దీన్ని మనం ప్లగిన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ AB కంపారిజన్ ఉంటుంది. మీరు ఏ సెక్షన్లోని మీకు ఒక సెట్టింగ్స్ యూజ్ చేసి B సెక్షన్లోని ఒక సెట్టింగ్, డిఫాల్ట్ సెట్టింగ్ యూజ్ చేస్తే మీరు A to B స్విచ్ చేసుకుంటున్నప్పుడు మీ యొక్క డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఈ ప్లగిన్ యొక్క డౌన్లోడ్ లింక్ మీకు కావాలనుకుంటే మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యూజిక్ ప్రొడక్షన్, మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ సంబంధించిన డౌట్స్ కానీ ఏమైనా క్వైరీస్ కానీ ఉంటే నాకు జస్ట్ కామెంట్ చేయండి ఆర్ DM చేయండి.